అదేంటి మీరు ఇది కర్రీ తీసి ఇది వీడియో తీసుకోవచ్చా? మిమ్మల్ని తీయను, ఇది ఎట్లా చేస్తారు అనేది. అదే మీరు మళ్ళీ ఏమైనా అంటారు, మళ్ళీ అడుగుతున్నాను. మంచి కానీ తినరు మా వాళ్ళు. మేము బందర్లో పుట్టి బందర్లో పెరిగి ఏం తినము. మేము పీతలు తింటాం, పీతలు రొయ్యలు. మేము షాక్ అయినాం ఇక్కడ రేట్లు చూసి. ఈ రేట్ ఎక్కువ అంటాం, బొచ్చులు రాగండ్లు అవి తింటాం. మా హైదరాబాద్ తెలంగాణ వాళ్ళేనా? రూపాయి గురించి కాదు, తీసుకొని మేము ఉంది ఎడపడా చేసేసి అదే ఒకసారి మీ టేస్ట్ చూద్దామని అక్కడ నుంచి అడుక్కొని వస్తున్నాం. ఆ బీచ్ నుంచి ఇక్కడ వరకు అందరినీ అడుక్కొని వస్తున్నాం. షాక్ లో ఉన్నా, జనులు నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి? ఎటు కాకపోతే అది ఎంత సరిపోద్ది? పావు కేజీ అల్లం కావాలి. ఆయనకే తెలవదా? అవి వేసుకోమని మెల్లం. శాలువా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఎన్ని చేపలు చూడు ఇక్కడ. పొరుగురు నుంచి వచ్చారు కానీ శుభ్రంగా వండాలిగా, లేకపోతే ఎందుకు తీసుకొని కొట్టుకుంటారా ఏంటి? పారేస్తారు మాకు. నువ్వు కానీ నీ మనుషులు కానీ మళ్ళీ ఈ పని కోసం మా కాడికి వస్తే తిరిగి మీ సేవలు కూడా కొండ దిగవు. ఇదే ఈ దేవర మాట. చాలే మేము కారం ఎక్కువనే తింటాంలే. చాలా గట్టి దేవరకొండ బాలగంగాధర తిలక్ అమృతమూర్చిన రాత్రిలో ఒక కవిత రాస్తాడు. మావాడే మహా గట్టివాడని. సో మావాడు మహా గట్టాడు. సరిపడా వేయమని చింతపండు ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె బరువెక్కింది, ఈ గుండెని మీరే కాపాడుకోవాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. మా హైదరాబాద్ లో ఎవరన్నా ఉన్నారా మీ వాళ్ళు? ఎవరు లేరు. హైదరాబాద్ చూడాలని నాకు ఎప్పుడు నుంచి పోదు. మా పిల్లలు ఏమైనా ఉద్యోగాలు చేస్తే నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఏముంది ఒకసారి వచ్చేవారు కాబట్టి మీరు ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఎప్పుడన్నా కావాలన్నా మేము అటు వచ్చినప్పుడు మేము ఇస్తున్నాం. అది ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి పని చేస్తే పక్కన పనులు చేసి చూసి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక. ఇది ఓన్ హౌస్ ఏనా ఇప్పుడు? ఇది అన్నగా నన్ను అడిగావు, కానీ నీకు అన్నగానే చెప్తున్నా, అన్నకే దిక్కులేదు. పైన 2 రూమ్లు అంటే ప్లేస్ తక్కువ. అట్లా ఒకసారి పెట్టుకోవాలి. గోళ్ళు అయిపోతాయి వద్దులు లేకపోతే. ఇది ఎప్పుడు దాంట్లో పోయినామా? ఇదే కొందాక
ఏది చూసినా కూడా ఏది బఠానీ అది ఫ్రైలోకి ఏమో అది ఇదేం పులుసు ఇది పోతే మీకు ఎక్కడ ఫ్రైలోకి అక్కర్లేదా న్యాయం లేటు. అసలు ఈ రాజు మాకు కోరేశ్వరం చేయమన్నా బాగు అన్నింటిలో ఓన్లీ చేపలకి చేపలకి ఈ రెండు కొత్తిమీర మాత్రం బాగా వాడతాం అన్నిటికి చేపలకి పీతలకి రొయ్యలకి పెద్ద రొయ్యలు వారంలో 2 సార్లు తెచ్చుకుంటాం. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎక్కువ చేపలు తీస్తారా లేకపోతే చికెన్ మటన్ తీస్తారా? వారానికి 2 సార్లు మాట్లాడు నాకేం కావాలో మా అమ్మకి తెలీదా? మటనే ఆదివారం ఏది కావాలంటే పిల్లలు ఎప్పుడైనా కోడి మాసం తింటున్నా మటన్ తినడమే మంచిది. భయపడితే మటన్ కూడా నూనె 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 డబ్బా నూనె తీస్తా వీడు. The devil is back. పండగ వెళ్ళేదాకా సరుకులు చెప్పొద్దాం. అంతే వాళ్ళు వెళ్ళేదాకా మొత్తం షాప్ ఇది ఇప్పుడు ఫ్రైకే కదా. అదే రిమోట్ తీయాలి. దాంట్లో లేదా డబ్బాలో ఏమో అందరూ ఇట్లనే ఒకేసారి అమ్మో మాకు తెలుసు ఏలాడేస్తారు. మాకు తెల్లను తెల్లవన్న ఆ బగారీ పెడతారు తెలుసు. ఆ బగారీ అన్నమే బగారీ బగారీ కంపు తింటారమ్మా తెలుసు. కానీ మాకు పర్వమ్మా అక్కడి నుంచి వచ్చే వాటికి జోలుగులు ఆర్డర్ పెట్టేసి ఎక్కువ శాతం అలా ఇప్పుడు వచ్చాడు ఆయన చేసేది బిర్యానీలు ఇంట్లోనే చేసుకుంటారా? ఇంట్లోనే. పడపై తీసుకుంటారు. మా పిల్లలే ఇల్లే ఆర్డర్ ఇద్దరు ముందు పెట్టేస్తారమ్మా. అది కామన్ ఇప్పుడు పిల్లలు అట్లా అక్కడైనా కన్నా బయటే బాగుంటది. ఏంటి మండియా కొన్ని మళ్ళీ కూడా వెళ్తారు. నన్ను ఒకసారి తీసుకెళ్ళారమ్మా. ఎంత వస్తుందా? ఓరే నాయన నాకు ఆ మండీలు పొడిలు నాకు నచ్చ. బయటే కూర్చోవడం కూడా చేత కాదు నా బావ. మండీలు ఏంటంటే అంట మా పిల్లలు వస్తేనే తీసుకెళ్తారు ఎప్పుడన్నా నన్ను. మరి మా చిన్నమ్మాయి బాగా ఆమెకి ముందు ఎలా మీద చెప్తారు బీచ్ అయ్యింది ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసారు? ఫస్ట్ ఉల్లిపాయలు వేసారు, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కారం చింతపండు పులుసు వేయాలి. నాకేం చేయాలో తెలియట్లేదు. ఉల్లిపాయలు పెట్టేస్తారు. ఇప్పుడు డైరెక్ట్ ఉండడానికి కొంచెం నీళ్ళు పోసి ఆ, చాలా మంది హైదరాబాద్ చాలా నీళ్ళు ఈ ఏరియా అంత ఏమి ఉండదమ్మా. సరిపోద్దా ఏరా, నూనె మేము ఇక్కడ వాళ్ళం కాదు. నూనె పోయినా సరిపోద్దా నూనె చాలా వేసుకుంటూ పోవాలంటే మంచి కూడా అమ్మాచి మా అమ్మ కూడా ఈ మధ్యన ఆడపిల్లలు కాలం నేర్చుకుంది. దీంట్లో వేస్తారు రోజు అప్పుడు ఏంటి డబ్బులే కదా అన్ని మనం కొనుక్కునేది. నెక్స్ట్ మనం నెక్స్ట్ టైం ఇది చేద్దాం. మేము నెక్స్ట్ టైం ఫిష్ చేసి ఈ రెసిపీ ట్రై చేస్తాం. మీరు ఎట్లా చేస్తారు అట్లా చేసి నాకు ఫోన్ చేయకుండా ఈ టేస్ట్ లేదు. చిన్నప్పటి నుంచి చేపించింది చేపలు. అమ్మాయి డబ్బు చిట్టుకులో చేసేసి పుల్లలు పోయి
ఏమా ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసేస్తాం, పొయ్యి మీద పెట్టేసి పెద్ద పొయ్యి పోయాలి ఇది ఫ్రై కదా ఇప్పుడు. రేపు వెళ్తారా మీరు? లేదు ఈరోజే వెళ్ళాలి. నిన్న నైట్ టెంపుల్ అది కాదు, అది గోపిదేవి. అమ్మ కాల్ చేయాలా కారణమా? సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్. చేస్తే బాగుంటాయి కదా అని ఫస్ట్ మేము రూట్ తప్పి అటు వెళ్ళిపోయినాం. తర్వాత మళ్ళీ అడుగుతుంటే ఇట్లా నెప్పలని కాళ్ళు ఇవాళ రాదు, రేపు వచ్చింది మళ్ళీ ఒక రోజు రాదు. విజయవాడ పైపులు ఉన్నాయమ్మా, అవి వచ్చి ఫిల్టర్ అయ్యి కాగి ఏ చింతపండు తక్కువ ఫ్రిడ్జ్ లో పెట్టింది అబ్బా, అదేనా చింతపండు? అక్కడ చిన్న గిన్నె మిక్సీ పెట్టి ఇదిగో చూడు ఒక డబ్బా ఉంటుంది చూడు, ఈ డబ్బా గుడిసేనా సరే వెయ్యి క్రమంగా అన్నీ ఎక్కువ ఉప్పు వేసేసావుగా, ఇంకేమయ్యాలి? వచ్చారా సాల్ట్ సాల్ట్ ఆయిల్ వేయరా? ఇంకేమయ్యావురా? తొందర చింతపండు తీసుకురా. దీంట్లో మేమైతే 6 గంటల నానబెట్టుకుని చేసుకుంటాం, అప్పుడు మంచిగా వస్తుంది టేస్ట్. బాగా పట్టుద్ది. అవును. ఎప్పుడైనా సరే వచ్చేటప్పుడు ఎప్పటికే లేటు. చింతపండు మెయిన్ ఉండాలి కదా. మంట పెట్టేయమ్మా, మంట పెట్టే. బొట్లు పెట్టింది కాయ ఉడికితే ఉల్లిపాయ బాగోవని తిందో సంవత్సరానికి 1,00,000. సంవత్సరానికి ఇట్లా మాట్లాడిన ఊరుకోరు మమ్మల్ని. ఇప్పుడున్న అమ్మాయినా అబ్బాయినా అట్లనే ఉన్నారు. ఇక వాళ్ళ ముందు ఏం మాట్లాడకూడదు. దాన్ని అసలు
గంటేతో తిప్పారు కదా అట్లా చేపలు తీసు విరిగిపోతాయి. తొంభై సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? 80 ఉంటాయా? గ్రేటే. అదే అమ్మాయి వాళ్ళు అసలు పనికిరారు. ఆ, 37. ఆ, ఆ. ఇక ఆంటీ 80 అంటే సగం ఉంటుంది కదా. మా అమ్మవి వీళ్ళ అమ్మ అక్కడ నుంచి చూడలేదు చేసిన. ఓ మీ అమ్మ కూడా ఇవి ఉన్నారా? ఆమె మరి అనేది 90. ఓకే మీరేమో 50 నాకు 50 59 50 ఈయనకి మనం రెడీ చేసి మనిషి ఈమెకి ఎంత తెలుసా ఇప్పుడు? పరిమితి కాదు, ఈమెకి పెళ్ళి అయిపోయింది. నేను ఎక్కడ ఉంటా మెట్టలు చూసి గుర్తుపట్టారు, లేకపోతే పెళ్లి కాకుండా అని అంటున్నారు. మీ సైడ్ మంచి అబ్బాయిని చూడు. ఎవరు అమ్మాయిలు అబ్బాయి? అక్కడ వాళ్ళందరూ మొబైల్ బాగుంటారు చక్కగా ఇన్స్టిట్యూట్ చేసి అన్నం పెట్టొద్దు మోతేదని పెట్టాం కదా ముందు అల్లం పేస్ట్ ఇందులో గమన పట్టు ఇది ఏమైనా కావాలంటే రమణ రానది. ఇప్పుడు ఏంటంటే అది పెట్టేసి అలా టెస్ట్ పెట్టేసి లివ్ మెగ్ను అది అమ్మ రాములమ్మ అంటారు రాములమ్మ అందరూ రమణమ్మనా? ఏదైనా మొహం మీద మాట్లాడతానమ్మా అరే ఇది కూడా వేసాడా కంప్లీట్ లాగ్ తిందాం. అది అడుగంటుకొని అట్ట ఊపుకుంటున్నాను అది ముక్కలు మారిపోతుంది వస్తుంది చేపల పులుసులో అల్లం చింతపండు వేసి అప్పుడే టేస్ట్ గుమగుమలాడిపోతుంది. రైస్ అన్నం కూడా ఒకటే ముక్కేదేమన్నా లేకపోతే ఏం మాట్లాడుకో అన్నం అంతా కూర వండేసి కాదు బాగా ఉండవు ఆంటీ అని మీరే ఇస్తారు లాంటి ఏదిరా ఇదేది మీరు ఉప్పులో సాల్ట్ వేసారా అండి? మీరు వేసుకుంటారా? మేము వేసుకుంటాం. కూరలో వేసేస్తాను మరి మీకు ఎప్పుడు అదే అందుకే మీ లెక్కనే ఉండండి. మేము జస్ట్ నేను అడుగుతున్నా. బయటనే వేస్తున్నావా అన్నం? ఓకే. ఏ మిర్చి జస్ట్ వస్తాం మళ్ళా. ఇడి మిర్చి వీళ్ళిద్దరు నాన్ వెజ్ తిన్నారండి ఈరోజు. బేల్పూరి ఏదో ఒకటి బాగుంది టేస్ట్ డిఫరెంట్గా. అంటే ఏం చేస్తారు? ఆయన చూస్తారా టేస్ట్ అందరికీ చూపిస్తాడు ఇక ఆయన టేస్ట్ బాగుందండి. ఇది మిక్స్ చేసి పెట్టేసి అయిపోగా కొంచెం ఆయిల్ వేసి అంటే ఆయి బయటికి తెమ్మని చూస్తున్నారు రోజులు చెప్తున్నారు నూనె పెట్టి కాయద్దామా
కనెక్షన్ ఏం లేదా? అదే డ్రైనేజ్ ఇంటుకుంటుంది డ్రైనేజ్ అంటే ఇట్లా పైపులో పోతాయి కదా అట్లా. మా తెలంగాణ Oh my god. అంతేనా? ఆ ట్యాంక్ నిండుకోగానే ఫిఫ్టీన్ ట్యాంకులో పెట్టుకోవాలి. ఇప్పుడు వండుతున్నారు మీ టైం నిండు కదా. వదిలినమ్మా, అనుకోదుగా మీరు. బొబ్బులు కూడా వచ్చారు. మీకేమో తెలంగాణలో అందుకే రోగాలు ఎక్కువ వచ్చేది. దోమలే ఉండవు మరి అంత ఓపెన్ ఉంటే మరి. మేము వేసేస్తారు కదా బాగా మాకు అన్ని మోరీలే ఉంటాయి. మాకు దోమలు ఉంటాయి కానీ అన్ని ఉండవు అయినా నేను పెట్టి తెలిపోతాయి. ఏమో మొన్న కూడా చూసా డ్రైనేజీలో వెళ్ళిపోతుంది. అందుకే మొన్న చూసే మనకు పెట్టేస్తున్నారు. బాగా ఇప్పుడు లేదు ఇప్పుడు అంతా క్లాస్ ఉంది. ఊళ్ళో సందులు బాగా తిరిగేది ఇప్పుడు ఏం లేవు. బాగా మారిపోయింది. నేను గుర్తుపట్టలేదు మేము అడ్రస్ నాకైతే లేదు. మీరు హైదరాబాద్లో ఉన్న మాకు కూర్చుండవు. మాకు మొన్న ప్రత్యేకంగా దీనిలో కూడా దీనిలో యాక్చువల్గా ఐఫోన్లో తీద్దాం అనుకున్నా బట్ ఫోన్స్లో ఏ దాంట్లో ఛార్జింగ్ లేదు సో ఈ ఒక్క దాంట్లో ఉండి తీయాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే. ఎయిర్పోర్ట్ అనేది ఇంత బాగా మేము అక్కడే కట్ చేయించాం. వాళ్ళు కట్ చేసి వాళ్ళు సపరేట్ ఉన్నారు, ఇచ్చే వాళ్ళు సపరేట్ ఉన్నారు, మొత్తం సపరేట్ ఉన్నారు అక్కడ. మనం ఈమె అసలుగా తినదంట, పెళ్లి అయ్యేదాకా తినకూడదని మొక్కుకుంది ఈమె. ఎట్లా బిజినెస్ అంతా అలాగే స్మెల్ అయితే మస్తు వస్తుంది. సాంబారు వెజ్ లో పప్పు చారు సాంబారు అది ఫేమస్. చేస్తాను. అమ్మాయి ఆశకి అన్ని చేసి పంపిస్తాను. చట్నీ పచ్చడి, రొయ్యల పచ్చడి. అది ఎక్కువ రోజులు ఉంటాయి ఇక వాళ్ళకి. అవునవును. వేసుకుంటాడు వెళ్ళి అవన్నీ పెట్టేస్తే అమ్మాయిల కంటే నాన్న గర్భమే ఉంటుంది ఎక్కువ. మేము నార్మల్ గా బయటికి వెళ్తే అట్లనే తీసుకొచ్చి బయటనే తింటాం కానీ ఇక్కడ లాంగ్ సడన్ గా వచ్చినాం అట్లా అందుకనే మేము ఏదైనా బయట మేమే వండుకొని మేమే తింటాం. ఎక్కువ చేసుకోలేము. మనకు వేరేని అట్లా అన్ని తిరిగేసి బయట అడుగుయాలంటే డబ్బు ఖర్చు చేయాల్సిందే. డబ్బు లేదే మనం బయటికి పోలే. మనం వండింది మచిలీపట్నంలోనా? మేము అక్కడ అక్కడ అంటే బీచ్ దగ్గర ఉంటుందా లేకపోతే ముందు అంటే అంతేనా? ఎక్కువ అది పెద్ద గంట ఉంటుంది ఆయిల్ది, దాంట్లో తీస్తే ఆయిల్ మొత్తం నెట్ రావట్లేదు ఇక్కడ. మాకు ఇక్కడ నెట్ అంటే మేము వైఫై కనెక్ట్ చేసుకున్నాం ఫోన్. వైఫై ఉందా ఇక్కడ? మా అమ్మాయి వైఫై ఉంది, ఏసీ ఉంది. ఏమవుతున్నా అవునా? వావ్. ఎండాకాలం వస్తే ఆంటీ ఇంకా దూరం వెళ్ళిపోతున్నట్టు నేను మా అమ్మ అసలే మా చెల్లోళ్ళు వాళ్ళు వేసి మేము పెట్టించుకోలేదు. ఇల్లు కట్టాం, అప్పు చేసాం. అమ్మాయికి ఏమో కొద్దిగా డబ్బులు కట్టాలి కదా, కాలేజీలో 2,50,000 సంవత్సరాలు.
ఇట్లా పక్కన నుంచి ఆటో ఆ ఆటో కారు లారీ ఏది ఉంటుంది అది మీరు లారీ కూడా మీదేనా వేరే వాళ్ళు పోలీసు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వెళ్తాడు కానిస్టేబుల్ సిఏ వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు 4 కార్లు రమ్మంటారు. ఊళ్ళో వాళ్ళందరికీ బాగా చేస్తాడు డబ్బులు తెస్తాడు. మీరు జొన్న రొట్టెలు చేస్తారా అండి? మేము అవే ఎక్కువ చేస్తాం దీంట్లో. తింటారు బాగా. మా ఊళ్ళు చపాతీ చేస్తారమ్మా, మా ఊళ్ళు తెచ్చుకుంటుంది. చపాతీ దగ్గర తక్కువే ఎప్పుడన్నా తండ్రి మా ఇంట్లో కూడా ఎక్కువ బియ్యమే తింటున్నా అయితే చపాతీ ఆదివారం ఒక్క రోజే తింటాం. ఉంటే పప్పు నైట్ అక్కడ ఇసుకలు ఉంటాయి కదా, కొద్దిగా రైస్ తింటే సాయంత్రం తెచ్చుకుంటారు. ఉంటే పూరీలు ఎక్కి కట్టు మీకి ఇంట్లోనే వేస్తారు. నీకు 4 రొట్టెలు తింటాం. అది అన్నం గంటలకు లంచ్ దగ్గర చేసుకుంటాం. ఇంకొక టిప్ అవుతుందా? ఇప్పుడే వద్దు, ఇప్పుడు ఏదండి, ఇప్పుడు ఏం తెలుసా, ఇది కూడా అయిపోతే ఒకేసారి అన్నీ ఒకసారి వేసేసి నార్మల్గా ఫ్రై చేసేసి అయిపోతుంది. ఒకటి అంటే అవ్వలేదు కదా అట్లా. అవి కొంచెం లావు ఉన్నాయి ఇంకా అందుకే దానికోసం. ఆంధ్ర వాళ్ళు వంటలు నేర్చుకుంటారు. ఫైనలీ ఫిష్ కర్రీ అయిపోయింది. గుమ్మగుమ్మలాడి కర్రీ స్టైల్. ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక తినడానికి లేట్. ఆయన పేరేంటి? సోనియా. మాట్లాడు జన్మతే ఓకే అదే ఓకే డన్. ఏ తీసుకెళ్ళు, పైకి తీసుకెళ్ళు. ఇది పైకి తీసుకెళ్ళక్క, ఇది పైకి తీసుకెళ్ళు. ఏ ఇది ఇంకా కావాలి, దీనికి టైం పడుతుంది. అది అయిపోయిందా? సరిపోయింది, అయిపోయింది. రైట్, ఇగో ఇది తీసుకెళ్దాం. కర్రీ తీసుకుని ఫ్రై తీసుకుని వాళ్ళకి ఇప్పుడు వేస్తే అయిపోతుంది. కాదు ఇది వస్తుంది కదా మసిగుట్టతో తెలియదమ్మా. అది ఎక్కడ పెట్టు, నేను మసిగుట్ట చేస్తాను. అది కూడా చూపి అని కంప్లైంట్. ఇది ఓపెన్ చేయగలుగుతుంది. ఏం చేయలేదు. ఓకే వావ్. వాళ్ళకి మెయిన్గా ఫ్రై కావాలి. సేమ్ మంచిగా ఉంపడగలే పాలే. ఓ మెల్లవో రాదు, మెల్లవచ్చా పోతుంది టేస్ట్. ఫ్రై తీసుకురా అయిపోయింది. అమ్మా బాగానే డైనింగ్ టేబుల్ ఇది. ఏం చేస్తారు? ఫిష్ కర్రీ, రైస్, ఫ్రై వస్తుంది నాకు. మొన్న చేసిన